కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎన్టీఏ కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. పెడన నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఎంపీ బాలశౌరి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతును పట్టించుకోకుండా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. కృష్ణా డెల్టాకి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లు వస్తే పెడన నియోజకవర్గంలో 2 పంటలు పండించే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు 24 గంటల పాటు కష్టపడి అందరం కూడా ఒక మంచి విజయాన్ని సాధించడం కూడా చూశాం. కానీ వినియోగ రీతిలో పెడన నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ విజయాన్ని అందించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానికందరినీ కూడా పేరుపైన నాయక హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చరిత్రలోనే ఇటువంటి మెజారిటీ అనేది ఎక్కడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ వైసీపీ పాలన చూసి విరక్తి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలన్నటువంటి లక్ష్యంతో పనిచేశారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలందరూ కూడా ఎక్కి పంపిస్తున్న కూడా చూసాం. ఇద్దరు కలిసి రావడం వల్ల ఎవరు ఏం చేయలేకపోయారనేటువంటి విషయం ఆయనకి స్పష్టంగా చెప్పాం. ఆయన కూడా ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు పార్లమెంట్లో ఫస్ట్గా ప్రమాణ స్వీకారానికి ముందు సెంట్రల్లో ఒక మీటింగ్ జరిగింది, ఎన్డీఏ మీటింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్లోకి వచ్చారు. వచ్చి ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించి ప్రధానమంత్రి గారు చెప్పుకుంటూ వస్తూ ఆంధ్ర రాగానే ఆయన హిందీలో ఏ పవన్ నహీ హై ఆంధ్రీ హై అన్నాడు. పవన్ గారు ఆంధ్ర ఎలక్షన్ లో ఆయన ఒక తుఫాన్ అని చెప్పాడు. ఆ రకంగా కానీ మనం చూసినట్లయితే